హాయ్ అండి. వెల్కమ్ టు రామలక్ష్మి టాక్స్. ఈరోజైతే మేము సండే అండి. సండే మా వారికి హాలిడే కాబట్టి ఉదయాన్నే అసలు 6 కల్లా లేసి మా ఆయన నేను నేరేడుకాయలకి వెళ్తున్నానని చెప్పాడు. ఏం నేరేడుకాయలకి ఎక్కడ అంటే మనము లాస్ట్ టైం కోసుకొచ్చుకున్నాం కదా! అక్కడే నేను నేను చూశాను ఉన్నాయి. వెళ్తున్నాను నేను తేవడానికి అన్నాడు. మేము వస్తాము అని చెప్పి పిల్లల్నైతే ఇంకా నిద్ర లేపేస్తే వాళ్ళు బయటకంటే చాలండి టక్కన లేచి కూర్చుంటారసలు. ఇంక లేసారు ఇద్దరు గూడాను. ఇంక మేము గూడా పిల్లల్ని తీసుకొని మేము గూడా మా వారితోటైతే నేరేడుకాయలకైతే ఎళ్ళాము. మా వారు అక్కడికెళ్ళంగానే ఇంక చెట్టెక్కేసారండి. ఇదైతే వచ్చి మంగమ్మ కాలేజ్ అని జెప్పి విజయవాడకెళ్ళే హైవే దారిలో ఉంటుందండి. అక్కడే చాలా శిల్పాలు చేసే షాప్స్ అయన్నీ ఉంటాయి. డిగ్రీ కాలేజ్ అనమాట ఇది. ఆ డిగ్రీ కాలేజ్ ఎంట్రన్స్‌లోనే ఉన్నదనమాట ఇది. అక్కడికి చాలామంది మార్నింగ్ టైమ్‌లో వాకింగ్ గూడా ఎళ్తూ ఉంటారు అందరూ గూడాను. మేమైతే అక్కడే ఈ చెట్టయితే అక్కడే ఉంటుంది. మేమైతే ఇంక అక్కడికి నేరేడుకాయలకైతే ఎళ్ళామండి. ఎళ్ళంగానే ఇంక మా వారైతే చెట్టెక్కేసారు. మేమైతే నైటు అంటే ఉదయాన్నే ఎళ్ళాం గాబట్టి, నైటంతా రాళ్ళుంటాయి గదా! అవి ఏదన్నా కొంచెం చూసి మంచిగా ఉండే కాయల వరకు తీసుకుంటూ ఉన్నాను నేను. నన్ను చూసి మా పిల్లలు గూడా ఇద్దరు మేము తీస్తాము అని జెప్పి, వాళ్ళు గూడా ఏరుతున్నారు ఆ కాయలైతేను. అయ్యిగోండి కొంచెం బాగా నీట్‌గా ఉండే కాయలే ఏరుతున్నాననమాట అక్కడ. ఏం అంటే అందరూ తొక్కేసుంటారు గదా! అలా గాకుండా మా వారు అందులో పైన నుంచి కోస్తూ ఉన్నారు గదా! అతని వెయిట్‌కి కొమ్మల నుంచి కొన్ని కాయలు కూడా రాలుతూ ఉన్నాయన్నమాట. ఆ కాయలు గూడా అయితే మేము తీసుకుంటున్నాం ఇంకిక్కడ. మా పిల్లలకి ఇంకా అయ్యి తినే కాయలని తెలీదనమాట. నేను చెప్పాను, "తర్వాత తినే కాయలురా ఇయి" అని జెప్పి తినొచ్చు అంటే, కొంచెం టేస్ట్ చేశారు. వాళ్ళకేమంత ఎలా తినాలో తెలీదు గదా! ఇత్తనాలు అవి ఊసేయాలని జెప్పి. తినలేకపోయారు. ఇద్దండి అవి ఇలా అయితే ఒక్కొక్క కాయ పడుతూ ఉన్నాయన్నమాట. మా వారు చెట్టు మీద ఉన్నారు గాబట్టి, ఆ బరువుకి ఒక్కొక్క కాయ పడుతూ ఉంటే మేమైతే అవి ఏరుకుంటున్నాము కింద. ఇక్కడైతే ఒక కాయ టేస్ట్ చేస్తున్నానండి. నేనైతే బ్రష్ చేసెళ్ళాను. వాళ్ళు ముగ్గురు బ్రష్ చేయలేదు. అయినా గూడా మా వారు తినేస్తాడనమాట. అడిగితే "ఏం గాదులే సంవత్సరానికి 6 నెలలకోసారి బ్రష్ చేయకుండా తినాలి. మంచిది అలాగా" అని చెప్పి కవర్ చేసేస్తాడు. నేనైతే ఇంకెళ్తున్నాం గదా! చెట్టు దగ్గరికెళ్ళినప్పుడు కాయలు చూసినప్పుడు తినకుండా ఉండలేం గదా! అని చెప్పి నేనైతే బ్రష్ చేసెళ్ళాను. దాన్ని మా అబ్బాయిలైతే ఇద్దరు గూడాను ఒక్కొక్క కాయ ఏరుకుంటూ కవర్‌లో ఏస్తూ ఉన్నారు. మొత్తం ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళు రోడ్లోకెళ్ళకుండా చూసుకుంటూ నేను గూడా కింద మంచిగా ఉండే కాయలైతే ఏరుకుంటూ ఉన్నామండి. మా వారు చూడండి చెట్టు పైన ఎలా కోస్తాడో ఇప్పుడు. అగోండి అన్ని కాయలైతే ఆల్రెడీ కోసేసాడనమాట. ఇంక కిందకొస్తాను అని జెప్పి కవర్ నా చేతికిద్దామని జెప్పి దిగుతున్నాడు. కవరైతే నాకిస్తూ గూడా దిగబుద్ధి గాక మళ్ళీ చెట్టుకి చాలా ఉన్నాయండి. చాలా ఎక్కువ కాయలున్నాయి. మా వారికి కావాలి కవర్‌కి ఆల్‌మోస్ట్ కవర్ నిండేంత వరకు కోసారు. కానీ చెట్టు దిగేతప్పుడు గూడా కనిపించేది తలకి. ఇంకా ఉండలేక మళ్ళీ కోస్తున్నాడనమాట. ఇంక చాలులే రా అన్నా గూనా, వస్తున్నాను ఇయి నేను తినడానికిలే అంటే, ఆ కవర్‌లో ఉండేటియన్నీ గూడా ఎవరికిస్తారో మరి అయి నేను తినడానికిలే అన్నాడు. నవ్వొచ్చింది రొందోడి. మొత్తం అయితే ఇలాగ చెట్టుకుండేతలకి ఇంకా కోస్తూ ఉన్నాడనమాట. మా అమ్మ మా పెళ్ళైన కొత్తల్లో ఒక జోక్‌గా అనిందండి. ఒక చిన్న మాట. ఇంకేంలే ఈమెకి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇస్తారులే వాళ్ళాయన అని జెప్పి. మా వారు ఇలా సీజనల్ ఫ్రూట్స్ అయితే బాగా ఎక్కువగా తెస్తూ ఉంటారండి. మనకు అందుబాటులో ఉండేటియయితే డైరెక్ట్‌గా ఎళ్లి కోసుకొని తెచ్చుతూ ఉంటాడు. లేదా మామూలుగా కొన్నైనా కొనుక్కొనొచ్చుకుంటాడండి. తాటి పండ్లు, తాటికాయలు, ఈత పండ్లు, ఇలా నేరేడు పళ్ళు అవి. ఒకసారి నేరేడు పళ్ళు గూడా కొనుక్కొచ్చాడు. అవైతే అంత ఎక్కువ కనబడింది కానీ టేస్ట్ అయితే అంత ఇదిగా లేవు. చెట్టుకి గూడా చూపించాను గదా! ఇంకా చాలా కాయలైతే ఉన్నాయండి. మేమైతే ఇంక అక్కడి నుంచి ఇంక ఇంటికైతే వచ్చేస్తున్నాము. చూడండి చెయ్యి నేను నేరేడుకాయలెళ్ళినప్పుడు అవి మరకలవుతాయి గదా! అలా ఉన్నాయి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. నేను తిన్న వేరిన కాయలు అయితే ఒక కవర్‌లో ఆయన చెట్టు మీద కోసిన కాయలైతే ఒక కవర్‌లో తీసుకొచ్చామండి. యెల్లో కవర్ అయితే నేను ఏరిన కాయలు, వైట్ కవర్ అయితే ఆయన కోసిన కాయలు. అయి 2 డీసీల్లో పోస్తే మా పిల్లలు చూడండి వాటిని ఎలా ఎంజాయ్ చేస్తా ఆడుతూ ఉన్నారో. ఇంకైతే ఈ రెండిటిని ఇప్పుడు ఫస్ట్ నీట్‌గా శుభ్రం చేస్తానండి నీళ్ళతోను. ఈ 2 అయితే నీట్‌గా శుభ్రం చేసేస్తే మా ఆయన తెచ్చిన కాయలతో అయితే మాత్రం కొంచెం జామ్ చేశాను. నేను తెచ్చిన కాయల్లో ఉప్పు, కారం అవి యేసుకొని తినడానికి అన్నీ చేయలేదు మా వారు తెచ్చిన కాయల్లో కూడా కొన్నే ట్రై చేశాననమాట. ఇక్కడైతే పక్కింటి వాళ్ళకి అందరికి కూడా ఇచ్చాము మేమైతేను. మా పైన వాళ్ళకి గాని, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అలా ఇచ్చేసామండి. అన్ని కాయలు మేమేం చేసుకుంటాము. కాకపోతే అక్కడున్నాయని చెప్పి తెచ్చాము. ఇలా అయితే ఉప్పు, కారం వేసి వాటిని కొంచెం ఒక 1 అవర్ అయితే ఊరనిచ్చాను. తర్వాత తింటే మాత్రం టేస్ట్ భలే ఉందండి అసలు. కొన్నైతే జస్ట్ మా పిల్లలకి ఉప్పు వరకే ఏసి నానబెట్టానండి. మాకైతే కొంచెం లైట్‌గా కారం గూడా వేశాను గానీ, పిల్లలు తింటారని జెప్పి ఓన్లీ ఉప్పు వరకే ఏసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టిచ్చాను వాళ్ళకి. ఇయైతే నేను ఉప్పు, కారం వేసుకున్న కాయలండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితేను.
మొత్తానికైతే నేరేడుకాయలు సంవత్సరానికి ఒకసారైనా తినాలి అంటారు కదా! కడుపులో ఏమన్నా వెంట్రుకలు, నలకలు ఏదన్నా ఉంటే కరిగిపోతాయంట నేరేడుకాయలు తింటే మాత్రము. సో, మేమైతే ఒక్క కాయ కాదు చాలా కాయలైతే తినేసాము ఈ ఇయర్‌లోను. అందరికీ బాయ్ బాయ్ అండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.